అందమైన అడవి. ఆ అడవిలో ఒక చిన్ని చీమ ఉండేది. ఆ చీమ చిన్నదే, కానీ చాలా చురుకైనది. మంచి మనసున్నది. ఒకరోజు ఎండ బాగా ఉండడంతో చీమ ఇలా అనుకుంది. చాలా దాహంగా ఉంది. నీళ్ళెక్కడైనా దొరుకుతాయా అని నడుస్తూ నడుస్తూ ఒక నది దగ్గరికి చేరుకుంది. ఒక రాయి మీద నిలబడి నీళ్లు తాగడానికి వంగింది. అలా నీళ్లు తాగుతుండగా అనుకోకుండా జారిపోయి నీళ్ళలో పడిపోయింది. అప్పుడు ఆ చీమ కాపాడండి, కాపాడండి అని ఏడుస్తూ నీళ్ళల్లో తేలుతూ పోతూ ఉంది. ఇంతలో ఒక చెట్టు మీద పావురం కూర్చుని చూస్తూ ఉంది. ఆ పావురం చీమను చూసి, అయ్యో పాపం, చీమ చాలా కష్టంలో ఉంది అని వెంటనే అర్థం చేసుకుంది. ఆ పావురం వెంటనే ఒక ఆకుని తీసుకొని నదిలో వదిలేసింది. ఆ ఆకు మెల్లగా మెల్లగా చీమ దగ్గరికి వచ్చింది. చీమ ఆ ఆకును పట్టుకొని దాని మీదకి ఎక్కి కూర్చుంది. హమ్మయ్య! బతికిపోయాను అని ఊపిరి పీల్చుకుంది. అలా ఆ ఆకు చీమని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చింది. ఒడ్డుకు చేరగానే చీమ చేతులు జోడించి పావురానికి కృతజ్ఞతలు చెప్పింది. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఆ అడవిలోకి ఒక వేటగాడు వచ్చాడు. ఆ వేటగాడు పావురంని చూసి నెమ్మదిగా దగ్గరికి వస్తున్నాడు. ఆ వేటగాన్ని పావురం గమనించలేదు. కానీ చీమ ఆ వేటగాన్ని చూసి ప్రమాదాన్ని పసిగట్టేసింది. ఆ వేటగాడు పావురాన్ని చంపడానికే వస్తున్నాడు అని తెలుసుకుంది. వెంటనే ధైర్యంగా ముందుకు వెళ్ళి ఆ వేటగాడు కాలిని కొరికేసింది. అప్పుడు ఆ వేటగాడు అయ్యో నొప్పి, అయ్యో నొప్పి అని అరుస్తూ కింద పడిపోయాడు. ఇది గమనించిన పావురం వెంటనే ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేస్తే అదే సహాయం మళ్ళీ మనకి తిరిగి వస్తుంది. ఇది కథలోని నీతి. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ కథ చెబుతా కన్నా తెలుగుకి సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.